మనం మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎదుటోళ్ళు పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారంటారు. లేదా మన ఇల్లు తగలబడిపోతున్నా పక్కోడిల్లు కూడా తగలబడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. పూర్తి అక్కసుతో అసూయ రాగద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది. నిజంగా ఈ చెప్పిన ఈ ఉపమానాలన్నీ కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సరిగ్గా సరిపోతాయి. చక్కటి ఉదాహరణ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏపీ రాజకీయాలు చూస్తుంటే పూర్తిగా అక్కసు, పక్కోడు బాగుపడితే ఎలా నాశనం చేసేయాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి అన్న పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మనం చూడొచ్చు, యువగళం యాత్ర ముగిసింది, విజయోత్సవ సభ చేసుకున్నారు. చాలా చక్కగా ప్రధాన ప్రతిపక్షం తమ సత్తా ఏంటో తన బలం ఏంటో చూపించింది. 15 డిగ్రీల చలిలో కూడా దాదాపుగా 6 నుంచి 7 లక్షల మంది ప్రజలు ఆఖరి ప్రసంగం వరకు అలాగే ఉత్కంఠగా ఎదురు చూశారు, విన్నారు. ఎవ్వరూ కూడా ఎక్కడా లేచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూడలేదు. దాదాపుగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న అందరూ కూడా నిజంగా యువగళం లోకేష్ ఏదైతే యాత్ర పూర్తి చేశారో 3132 కిలోమీటర్లకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా లోకేష్లో ఒక పరిణితి చెందింది. లోకేష్ నిజంగా ఎన్నో అవమానాలు అడ్డంకులు సృష్టించినా కూడా ఒక చక్కటి నాయకుడిగా ఎదిగాడు, నిరూపించుకున్నాడు, తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా ఈ యువగళం యాత్ర తనను తాను ఆవిష్కరించుకోవడానికి చక్కగా ఉపయోగపడిందని ఎవరైనా సరే దాదాపుగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు బాహాటంగా అనకపోయినా తమలో తాము చర్చించుకున్నారు. దానికి ఖచ్చితంగా వాళ్ళు సృష్టించిన అడ్డంకులే ఒక కారణంగా కూడా చెప్పచ్చు. నిజంగా ఎదుగుతున్నాడు కాబట్టి అడ్డంకి సృష్టించారు. ఇక ప్రతిపక్షాలు కానీ లేకపోతే మీడియా కానీ విశ్లేషకులు కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే ఎస్ లోకేష్ ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగాడు అని కాదనలేని సత్యం అందరూ బాహాటంగా ఒప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం విజయోత్సవ సభ ముగిసి వారం రోజులు కూడా గడవలేదు, 3 రోజులైంది. ఈ టైంలో ఆయన ఆ సందర్భంగా చేసినటువంటి ప్రసంగాలు కానీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ నారా లోకేష్ 41A నిబంధనలను ఉల్లంఘించారని, రెడ్ బుక్ చూపిస్తూ అధికారులను బెదిరించారని, ఇది పూర్తి స్థాయిలో అధికారులను బెదిరించడం కిందకే వస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వాలి అంటూ కూడా సిఐడి కోర్టును ఆశ్రయించింది. అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును అడిగింది. దీంతో పాటుగా యువగళ ముగింపు సభకు సంబంధించిన చేసిన ప్రసంగాలే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా 41A నోటీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా దీని విషయంలో కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నోటీసులు అడిగారు. ఇది ఒకటే కాదు, నిన్న ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కూడా ఈ రోజుకు వాయిదా వేసింది. అసలు ప్రధానంగా సిఐడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏమిటి అంటే, లోకేష్ ఈ నెల 19న టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కేసులో సిఆర్పిసి సెక్షన్ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను అందరినీ కూడా బెదిరించారు. దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారుల పేర్లను రెడ్ బుక్లో నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగం నుంచి తొలగిస్తామని లేదా జైలుకు పంపిస్తామని చెప్పారు. అసలు ఈ వ్యాఖ్యలు కేసులో కీలక సాక్షులను దర్యాప్తు అధికారులను బెదిరించడంతో పాటు వారిని ప్రభావితం చేసేలాగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి పత్రికలు మీడియాలో వచ్చిన కథనాలను జత చేశాం. చంద్రబాబు కూడా మరో కేసులో హైకోర్టు విధించిన షరతులను మాట్లాడుతున్నారు అంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా ఉల్లంఘించారని అనుకుందాం కాసేపు. సరే, కోర్టు ఉల్లంఘించిందా లేదా ఆ విషయాలని న్యాయవాదులు, న్యాయ నిపుణులు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు తీరుస్తారు. ఒకసారి కొంచెం మనం వెనక్కి వెళదాం. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారులను ఎప్పుడు బెదిరించలేదా? అధికారులకు సంబంధించి ఎప్పుడు వార్నింగ్ ఇవ్వలేదా? ప్రెస్లో బాహాటంగా అనలేదా? మనం వైజాగ్ ఇన్సిడెంట్లో, ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ కూడా మనం తీసుకున్నప్పుడు అసలు ఇక్కడ లోకేష్ గారు రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నాను అంటేనే బెదిరించేశారు, ఉల్లంఘించేశారు అని అంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో నేరుగానే పోలీసుల్ని మీ లెక్క తేలుస్తా, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటా, మేము వస్తాం, మీ అందరి తొక్క తోలు తీస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ రోజు చాలా బాహాటంగా 1-to-1 ఆయన ఫేస్ టు ఫేస్ ఆయన వార్నింగ్లు ఇచ్చారు. అదందరూ మీడియాలో ఓపెన్గా చూశారు. దాన్ని చాలామంది హీరోయిజం అని చెప్పి హీరో ఎలివేషన్స్ వేసి అసలు లీడర్ అంటే ఇలా ఉండాలి, దేనికి జంకు బెంకు ఉండకూడదు, బెదరకూడదు అంటూ ఎలివేషన్లు ఇచ్చి కేజీఎఫ్ ఎలివేషన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఆవిష్కరించారు.
అసలు ఇక్కడ రెడ్ బుక్లో పేర్లే రాశారు. కానీ అక్కడ ఏకంగా 1-to-1 పోలీస్ అధికారులని మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ అందరూ అంతు తేలుస్తాం అని అన్నారు. అదొక్కటే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. అలాగే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడుగా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కొట్టారు, మేము కొడతాం, మమ్మల్ని కొట్టే సమయం వచ్చింది, ఒక దెబ్బ తిన్నాం, మేము ఇంకో దెబ్బ కూడా కొట్టించుకుంటాం, అవసరమైతే ఎలా గట్టి కొడతామో చూడండి అని అసలు మీడియాకి, ప్రతిపక్షాలకి, ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి, అధికారులకి అందరికీ కూడా ప్రెస్లో నేరుగా వార్నింగ్లు ఇచ్చారు. మరి అప్పుడు దాన్ని కూడా మళ్ళీ లోకేష్ గారు ఇప్పుడు బుక్లో రాస్తేనేమో అది తప్పు, ఉల్లంఘనలు. మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తే అది హీరో ఎలివేషన్లు. సరే, అది ప్రజలందరూ గమనిస్తున్నారు, దానికి మనం ఏం జడ్జిలం కాదు, ఇది తప్పు ఒప్పు అని చెప్పడానికి. ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తారు, అన్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ ప్రస్తుతానికైతే మరి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉల్లంఘించారని అంటున్నారు. మరి ఇప్పటికే ఒక వాదన ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ రోడ్డే వేయలేదు, భూసేకరణ జరగలేదు, పైసా ఖర్చు పెట్టలేదు, మరి 2400 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగింది అంటూ ఇప్పటికే టీడీపీ కానీ వారి పక్షం కానీ వాదిస్తోంది. సరే, ఈ విషయం కూడా కోర్టులో ఉంది కాబట్టి మొత్తంగా అయితే ఎందుకు లోకేష్ని అధికార పార్టీ కానీ నాయకులు కానీ పదే టార్గెట్ చేస్తున్నారు? లోకేష్ని అడ్డుకోవడమే లక్ష్యమా? మరో 100 రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మరి ఎటువంటి దారులు ఉన్నాయి కట్టడి చేయడానికని వెతుక్కుంటున్నారా? విజయోత్సవ సభతో మరి లోకేష్ని చూస్తే ఓర్వలేని తనమా, ఓటమి భయమా? ఈ అన్ని అంశాలు మనం చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తుండండి ABN.